అయ్యి డాడీ వస్తుండు. ఏ రారా ఫాస్ట్గా వచ్చి. ఓకే డాడీ. డాడీ ప్లీజ్ డాడీ నాకు చిప్స్ కొనియవా? వద్దురా మమ్మీ తిడుతుంది. ప్లీజ్ డాడీ కొని డాడీ. చెప్తే అవును సరేనాడు. కొనిస్తాడు మా డాడీ కొనిస్తాడు. అన్నా ఆ చిప్స్ ప్యాకెట్ ఎంతనా? అయితే ఇచ్చేసా అన్న. నీ ఇష్టం ఇక, మమ్మీ తిడుతుంది నిన్ను. ఏమనట్లే డాడీ. అరే మమ్మీ కూడా వస్తుంది. మీకోసమే వస్తున్నా. అవునా? చిప్స్ ఎందుకు కొనిచ్చినావు మళ్ళీ? వాడు ఇంటనే ఇంటలేడు. కొనిది ఒకసారి తినని దా. నువ్వు రారా నీ సంగతి చెప్తా. చిప్స్ వద్దంటే వినవురా. ఒకసారి మమ్మీ మా మమ్మీ రాకముందు అన్ని తినేసేయాలి. అన్న అయిపోయినాయి కదా. మమ్మీ వాటలేవా? పట్టు. అన్నీ తిన్నావా అప్పుడే? ఓ ఇంత ఫాస్ట్ గా తినేసినావా? అవును మమ్మీ. సరే కానీ బటన్ సిప్ డ్రెస్ చేంజ్ చేస్తా. కలుపు నొప్పి వేసినట్టు అనిపిస్తుంది మమ్మీ. చెప్తా మమ్మీ. మమ్మీ మా ఏమైందిరా వేదాంశ్? కలుపు నొప్పి వేసినట్టు కడుపు నొస్తుందా? చూసినావా వానికి కడుపు నొస్తుందంట. అయ్యో అవునా? వద్దంటుంటే బయట స్నాక్స్ కొనిస్తావు. అయ్యో కడుపు నొస్తుందా? చూసినావు కదా వాడికి బయట ఫుడ్ అస్సలు పడట్లేదు. ఇంతకు ముందు కూడా ఇట్లనే జరిగింది. నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతూ కొనిచ్చి వాడేమో కడుపు నొప్పి లేసింది మమ్మీ అని నన్ను సతాయిస్తాడు. ఇప్పటి నుంచి అయినా అసలు కొనికి బాబా. సరే రా ఇప్పటి నుంచి అట్లా ఏం కొనియాను. అయ్యో కడుపు నొస్తుందా? సరే హాస్పిటల్ తీసుకెళ్దా. తొందరగా పోదాం. మీ ఇంట్లో కూడా పిల్లలకు బయట నుంచి తెచ్చే స్నాక్స్ తగ్గించండి, లేదంటే ఈ విధంగా హెల్త్ పాడవుతుంది.